ఆమె పొన్నూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి. ఇది కాకుండా ధవళేశ్వరంకి సంబంధించి నేను ఇందాక చెప్పాను కదండి, ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి కెనడా నుంచి వచ్చి క్లియర్గా గత ప్రభుత్వము అంటే 14 to 19 ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే డయాఫ్రమ్ వాల్కి రక్షణగా ఏది పెట్టకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందని వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ డయాఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు? డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యామ్ కట్టకుండా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేయడానికి ధవళేశ్వరం ఫైల్స్ అని. అంటే ఏదో ఆయనేమో లోకేష్ ఏమో రెడ్ బుక్, చంద్రబాబు గారిదేమో చంద్రన్న ఫైల్స్, ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3, ఫైల్ నెంబర్ 4. ఇప్పుడు ఆయన చంద్రన్న ఫైల్స్ నడుస్తూ ఉంది ఇప్పుడు ట్రెండింగ్. అదేదైనా హ్యాష్ ట్యాగ్ పెట్టి నడిపితే మొత్తం ఫుల్ రీచ్ వెళ్తుంది. అన్సైన్డ్ కాపీసు, జెరాక్స్ కాపీలు, ఇవి వేస్ట్ పేపర్స్ అని ఆవిడే చెప్తా ఉన్నారు. అవి కాల్చేయరు అని చెప్తా ఉన్నారు. కాల్చిన దానికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అండి? అసలు నా తెలియక అడుగుతాను. ఇప్పుడున్న కలెక్టర్ మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడున్న ప్రభుత్వం కాదా? ఇప్పుడు ఎస్పీ ఎవరు నియమించిన వాళ్ళు? మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడు ఈవిడ చెప్తున్న ఆర్డీఓ కూడా, ఆమె ఆర్డీఓ గారి పేరు లక్ష్మీ శివజ్యోతి అంట, ఆమె కూడా చెప్తా ఉంది, అది కూడా ఆమెను కూడా మీరే నియమించుకున్నారు కదా ట్రాన్స్ఫర్ చేసి. మరి ఆమె చెప్తా ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని నాకు అక్కడ అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చి అక్కడ నంది ఉంటే ఆ నందిని 10 సార్లు పంది 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 అని అంటే జనాలు బహుశా నిజంగానే పందేమో అనుకుంటారు. ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారం పీఠం ఎక్కారు, అదే తరహాలో ఇప్పుడు ఇష్యూ డైవర్షన్ చంద్రన్న ఫైల్స్ అని స్టార్ట్ చేశారు. సూపర్ 6 హామీలు ఎక్కడ నెరవేర్చాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దాన్ని ప్రజలు దృష్టి మరలించాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది.